ప్రైజ్ ద లార్డ్. టుడే ప్రామిస్ కీర్తన 92 12వ వచనం ఏ భాగం. నీతిమంతులు ఖర్జూర వృక్షములే మొవ్వ వేయుదురు. సో దేవుడు టుడే మనకిస్తున్న వాగ్దానము, నీతిమంతులు ఖర్జూర వృక్షములే మొవ్వ వేయుదురు. సో ఖర్జూర వృక్షంని మనం ఒకసారి చూసినట్లయితే అది చాలా ఎత్తుగా పెరిగి మొవ్వ వేయడం అంటే ఎలా అంటే ఇంకా గిల్లలుగా అది కాస్తుంది. సో అంటే దేవుడు ఒక్కసారి మనల్ని దీవిస్తే ఖర్జూర వృక్షం వలె, అంటే దీవించడం స్టార్ట్ చేస్తే దేవుడి దృష్టిలో మనం నీతిమంతులుగా ఉంటే ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు అని వాగ్దానం ఇస్తున్నారు. అంటే ఒక్కసారి మీరు ఖర్జూర వృక్షాన్ని మీరు చూస్తే అది చాలా ఎక్కువగా గిలలు వేస్తుంది అనమాట. మనల్ని కూడా దేవుడు అలాగే బ్లెస్ చేయబోతున్నాడు. మనం కొన్నిసార్లు అనుకుంటాం, నీతిగా ఉంటే ఏం మంచి జరుగుతుంది ప్రజెంట్ లోకంలో, నేను నీతిగా ఉన్నా దేవుడు నన్నే పరీక్షిస్తున్నాడు, నాకు ఏ మేలు జరగలేదు, నీతిగా లేని వాళ్ళకి చాలా మేలు జరుగుతున్నాయి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మన నీతిని చూసినట్లయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యపడే విధంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. సో దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం, నీ నీతిని, నీ మంచితనాన్ని వదిలిపెట్టొద్దు. సో ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఇదే నీతిగా మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షముల మొవ్వ వేయుదురు. అంటే ఖర్జూర వృక్షం అయితే ఏ విధంగా గిల్లలుగా కాస్తుందో అదే విధంగా దేవుడు మనల్ని ఈరోజు దీవించబోతుండు. సో దేవుడు ఈ వాగ్దానం దీవించుగాక. ఆమేన్.